హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరి అయితే నిన్న మన ఉయ్యూరు దగ్గరలో ఉన్న మంటాడు దగ్గరలో అయితే మనం అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాము. అక్కడ పని కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అండి. జూన్ 5వ తారీఖున 2025. మరి మ్యారేజ్ అయితే మనం ఏం చేసామంటే ఇంటి ముందు మనం పందిరి వేసుకుంటాం కదండి, అలాగే మేమే వేసాం. అందరం మేము అన్న తమ్ముళ్ళు అందరం పందిరి అయితే చాలా అందంగా వేసాం. అలాగే డెకరేషన్ కూడా మేమే చేసుకున్నాము. మాకు వచ్చిన దాంట్లో మేము అలా చేసాము. అలాగే నా వీడియోస్ మీరు అందరూ చూసి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే మరి కొంతమంది అడుగుతున్నారు, ఎప్పుడు వడ్రం పని అయినా కొన్ని అప్పుడప్పుడు వేరే వీడియోస్ కూడా పెట్టండి అని అడిగారు. చాలా మంది కామెంట్లో కూడా చేశారు. అవునండి, మరి మా చెల్లి మ్యారేజ్ ఉంది కాబట్టి మెహందీ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగింది. డెకరేషన్ కూడా చాలా బాగా చేసాము. అందరూ తప్పకుండా చూడండి ఈ వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తారని నమ్ముతున్నాను. నా వీడియోస్ ఎంతగానో చూసి అందరూ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ బట్టి కూడా వాళ్ళకి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే ఈ వీడియో కూడా ఫుల్ గా చూస్తారని, అలాగే మ్యారేజ్ వీడియో కూడా ఉంటది. అందరూ తప్పకుండా ఫుల్ గా చూడండి. ఈ వీడియో చూసి మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇకైతే మంటాల్లో వర్క్ చేసేసుకొని మేము ఇక్కడైతే మా పిన్నోళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మా చెల్లెళ్ళు వాళ్ళ పందిరి అయితే వేస్తాం మనం. ఇవ్వండి, ఇప్పుడైతే మనం ఇక్కడైతే పందిరి వేసి మనం దీనికైతే డెకరేషన్ అయితే చేయాలి మనం. దగ్గరుండు, లేకపోతే ఆయన పక్కన ఉండు. అలా పడుతున్నాడు, అలా తగ్గుతున్నాడు అని చెప్పించు. ఎలా లేదా ఆయన చేస్తున్నా చేయని. దగ్గరికి వెళ్ళు పెట్టు, ఫోటో పెట్టు. ఇకైతే మనకి రాత్రి అయితే ఈ పందిరి ఈ డెకరేషన్ వేసేసరికి మనకి 10 అయిపోయిందండి. ఇక రాత్రి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పొద్దునైతే మా తమ్ముడు పూలకి వెళ్ళారు, ఇంకా రాలేదు. బంతి పూలు అయితే అమ్మన్నాం. తర్వాత మనకి ఈ మ్యాట్లు తీసుకొచ్చాం వచ్చేటప్పుడు. ఈ గ్రీన్ మ్యాట్లు మనకి 8-4 షీట్లు రెండు అయితే తెచ్చాం. కరెక్ట్ సరిపోయింది మనకి అండి. అయితే ఇప్పుడు మనం దీంట్లో మనం ఇక్కడ డెకరేషన్ అయితే చేయాలి. ఇది అంటే పూల డెకరేషన్ ఏదన్నా సింపుల్గా చేసుకోండి. ఇంకా ఇదైతే మనం ఇప్పుడు చేయాలి. అలా ఇక ఈ పువ్వులు రాగానే మన పువ్వులు కూడా పువ్వు మనం ఎక్కిచ్చేయడమే దారంతో. అదైతే ఈ సురేష్ వాళ్ళు వస్తే ఇంకా ఆ వర్క్ అయితే చేయాలి. మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను నేను ఎలా చేశాను ఏంటనేది. ఇదిగోండి, ఈ షేపులు కూడా ఇక పట్టీలు మడత పెట్టి మనం ఈ షేపులు లాగడం జరిగింది. ఇలాగా ఈ డిజైన్ కూడా సైడ్ బార్డర్లు రావడం, అలాగే 2 కలర్లు వాడాను, ఎల్లో వైట్ వాడాము. ఈరోజు అయితే చేస్తున్నారు, అంటే మెహందీ ఫంక్షన్ అంటారు కదా, అలాగా పెళ్లి కూతురుని చేసి ఇంకా అందరూ పసుపు బట్టలు వేసుకొని ఇప్పుడంతా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇంక అందరూ దీన్నే ఫాలో అవుతారు అందరూ. ఇక పువ్వులు అయితే తీసుకొచ్చారండి. మనం అయితే దండలు అయితే కడుతున్నాం. ఇలాగా దండలు కట్టి మనం ఇవ్వండి ఇలాగైతే డెకరేషన్ చేస్తున్నాం మనం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అలాగ వేసుకుంటే ఆ చివరికి వచ్చేసరికి ఓ మిడిల్లో ఒకటి వస్తుంది దండ. ఇదంతా మనం ఓన్గానే చేసుకుంటున్నాం అండి ఈ డెకరేషన్ అనేది. అంటే మాకు ఫస్ట్ నుంచి డెకరేషన్లో కొద్దిగా టచ్ ఉంది. దాని ఇక ఈ చిన్న డెకరేషన్ కానీ మనం ఏమన్నా చేసుకుంటాం, చిన్న ఫంక్షన్లు కాబట్టి. ఇక పెద్ద అంటే ఇంకా బయట ఇచ్చేస్తాము. ఇక ఇది కూడా గబో చేసి ఇంకా మేము కూడా వెళ్ళిపోయి రెడీ అయిపోయి వచ్చేయాలి. గబుకున కరెక్ట్గా 8 స్నానాలు చేపిస్తారంట, పెళ్లి కూతురు చేస్తారు 8. ఇకైతే మొత్తం అయితే డెకరేషన్ అయితే చేసామండి. ఇంకా మొత్తం కంప్లీట్గా మొత్తం ఉన్న మాకు వచ్చిన వరకు అయితే చేసాము. వచ్చా ఇక్కడ చేసేస్తాం అందులో. ఇదిగోండి, ఇలాగైతే మనం డెకరేషన్ కంప్లీట్ చేసాం. ఇంకా ఉన్న పూలు ఇలాగా బిందులకి ఈ గంగాలకి అయితే మనం కట్టాలి. కట్టేసి పైన రేకలు జల్లేసి ఒక మోడల్గా ఇక్కడ పెట్టేస్తాం. 4 పక్కల పెట్టేసి ఇంకా నేను కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళని ఎక్కిచ్చేసుకొని
వచ్చేస్తే ఒకసారి ఇవన్నీ పెట్టేస్తాను. ఇకైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం అండి. ఇంటికి వెళ్ళిపోయి మా వాళ్ళని ఎక్కిచ్చేసుకొని ఇక్కడికి వచ్చేస్తే మనం ఈ ఫంక్షన్ అయితే చేసుకుంటాం. హల్దీ ఫంక్షన్ ఇది అయిపోయిన తర్వాత మనకి మధ్యాహ్నం ఇక్కడే భోజనాలు ఉంటాయి. ఇక భోజనాలు అయిన తర్వాత మనం 3 నుంచి మనం పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. మొత్తం అందరం పెళ్ళి ఇక్కడేనండి. వీళ్ళదేమో ఇక్కడ ఎల్బి పైపుల రోడ్ దగ్గర ఉన్న లక్ష్మీనగర్ దగ్గర అయితే హౌస్ ఇది మా చెల్లెలది, మా పిన్ని వాళ్ళ అమ్మాయిది. అలాగే పెళ్ళికొడుకు వచ్చేసరికి ఓల్డ్ రాజీనగర్లో అయితే పెళ్ళికొడుకుది. అక్కడ కూడా నిన్న వాళ్ళది హల్దీ ఫంక్షన్ జరిగింది. బాగా జరుపుకున్నారు, బాగా చేశాడు. ఇప్పుడు పెళ్ళి కూడా మనకి అక్కడే, అక్కడ మనకి ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో పెళ్లి జరిగిద్ది అనమాట. ఇకైతే మొత్తం అయితే రెడీ చేశారండి. మన వాళ్ళు కూడా లేడీస్ ముగ్గు వేసి చక్కగా డెకరేషన్ చేశారు మొత్తం. డెకరేషన్ అయితే బాగా వచ్చిందండి. ఇక మేము కూడా అందరం రెడీ అయిపోయి ఇంక అందరం ఇళ్ళలు అయితే వేసుకున్నాం. అందరం కుర్రోళ్ళందరూ, ఇక మా వాళ్ళు కూడా అందరూ ఇళ్ళలు వేసుకున్నారు. పిల్లలు చిన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అన్నయ్యడు మధు కాదురా. చెప్పు చెప్పు. చిన్న మేనకోళ్ళు, పెద్ద మేనకోళ్ళు డాన్స్ చేస్తారండి ఇప్పుడు. ఏంటిది? హల్దీ ఫంక్షన్. ఇక అయితే కాసేపట్లో మనకి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఇక మేళాల వాళ్ళు కూడా మన వాళ్ళు చెప్పారు, మేళాల వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చారు. ఇక అందరూ మన వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తే ఇంకా అయితే స్టార్ట్ అయిపోద్ది మనకి ఫంక్షన్ అనేది. ఇది అయిపోగానే మనం మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా పెళ్లికి అయితే రెడీ అయిపోవాలి. సాయంత్రం 8 మొత్తం. సాయంత్రం అయితే మనకి అక్కడ పెళ్లి జరిగిద్ది అక్కడ రాజీనగర్లో. అయితే గుడి దగ్గరికి అయితే ఊరేగింపు వేసుకుంటూ వస్తున్నారండి మన వాళ్ళు.
వాళ్ళు ఈ గుళ్ళోకి అయితే మన వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొడతారంటండి. ఇదైతే లోపలైతే పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మట్టి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు నాటుకుంటారంటండి. అయితే మన వాళ్ళు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాటిన తర్వాత అప్పుడు పెళ్లి కూతురు చేస్తారు. కాసేపట్లో అయితే మనకి పెళ్లి కూతురు ఫంక్షన్ కూడా అవి అయిపోద్ది. ఇవన్నీ దీంతో నాటుతారా మొత్తం? గుడి దగ్గర నుంచి ఏం తెచ్చారు? మట్టి పూజ చేసి వచ్చారా? టైట్ అయ్యి మాకు బాగా బాచిపిండి పక్కన సార్ ఒకసారి మేడం చేయకూడదు. అయితే పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తారండి మన వాళ్ళందరూ. ఇక అంతా సందడిగా భలేగా ఉంది. అయితే ఇప్పుడు మా చెల్లెళ్ళు మా అక్కలు ఉంచున్నారు. అందులో 4 చెల్లెళ్ళు ఒక అక్క ఉంది. మా ఊళ్ళైతే డాన్సులు అయితే ఎరగదీసేస్తున్నారు ఒక్కొక్కరు. 10 నిమిషాలు వచ్చేస్తారండి ఫోటోగ్రాఫ్. అందరు చేతి ఇలా పెట్టండి. తర్వాత చేయమని తర్వాత చేతులు అంతా పక్కన పెట్టలే. మొహం దగ్గర చేతులండి. మొహం దగ్గర పెట్టండి చేతులు.
అది ఓన్లీ చేతులే రాజే